నమస్తే వీటెన్ న్యూస్ కి స్వాగతం. గురుకుల పాఠశాలలో మీరు ఎస్సీ ఎస్టీ కులం మీ దగ్గర దుర్వాసన వస్తుంది అంటూ కులం పేరుతో దూషిస్తున్న ఉపాధ్యాయులు సమస్యల గురించి విద్యార్థులు చెప్తే వెటకారంగా మాట్లాడిన జీసీఓ మరియు జీసీడీఓ కేజీబీబీ జిల్లా ఇన్ఛార్జి సుజాత త్రాగడానికి నీళ్లు కూడా లేవంటే గవర్నమెంట్ మారాక బడ్జెట్ రావడం లేదని విద్యార్థులకు చెప్పిన అధికారులు వచ్చినప్పుడు భోజనం బాలేదు అని చెప్పినందుకు తరగతి గదిలోకి వచ్చి ఉపాధ్యాయులు బెదిరించారు. మాకు సమస్యలు చెప్తే మీరు వింటారు, లోపలి వెళ్ళాక మిమ్మల్ని టీచర్లు బెదిరిస్తున్నారు, బడ్జెట్ లేక అప్పులు తెచ్చి విద్యార్థులకు భోజనాలు పెడుతున్నాం అంటున్న అధికారి. మేడం మీరు వచ్చినప్పుడు అడుగుతారు మేడం, కానీ మేము ప్రాబ్లం లేదంటాం. దానికి సొల్యూషన్ ఏందో అడగరా మేడం? వాళ్ళు ఎంత భయపట్టిస్తారు ఎవరికి? మీరు అడుగుతారు మేడం, మేము చెప్పాము, భయపడతాము. టీచర్స్ వాళ్ళు మీరు చెప్తాం ప్రాబ్లమ్, మీరు ఓకే అంటారు, చేస్తామంటారు, కానీ లోపలికి అయినాక మమ్మల్ని టీచర్స్ వాళ్ళు ఎంత టార్చర్ పెడతారు మీకు తెలియదు. అది మళ్ళీ చూడంగా మీరు ఏమన్నారు కూడా అడగారు మేడం. మేము ఎట్లిస్తాం మేడం? సరే, ఇప్పుడు నేను వచ్చి అడిగితే మీరు చెప్పలేక భయపడ్డారు. ఇప్పుడు రోడ్ మీదకి పోయారు, ఇప్పుడు భయపెట్టారా మీ టీచర్లు? ఎన్నోసార్లు వేసారు ఇట్లా. మేము రోడ్ మీద పోతే వీళ్ళు పోతారని మా నమ్మకం. అంత ఈజీగా పోరు టీచర్లు, అంత ఈజీగా రాలేదు కూడా. ఎన్నో మెరిట్ ఎగ్జామ్స్ అయిన తర్వాత వచ్చిర్రు. ఎన్నో ఎగ్జామ్స్ దానికి వచ్చినప్పుడు చక్కగా స్టడీ చెప్పాలి, చక్కగా చూసుకోవాలి. అందుకే నేను రిజల్ట్ తెప్పిస్తున్నా. మీ రిజల్ట్ మీ చదువు ఎంత ఉంది, వాళ్ళెంత చదువు చెప్తున్నారు? వాళ్ళు చదువు చెప్పే చదువు ఉంటుంది మేడం. వాళ్ళు చదువు చక్కగా చెప్తే మా చదువు ఇట్లుండదు, మరి మనసు మంచిగా ఉంటది. వాళ్ళ స్టడీ చెప్పడం వల్లనే ఇట్లున్నాం మేము. వాళ్ళు ఎట్లా చెప్తారు? ఫిజిక్స్ టీచర్ ఒకటి ఫస్ట్ పేపర్ తీసిందంటే 10th పేపర్ నేను ప్రతి కేజీబీవీలో ఫస్ట్ పోయినంటే బేస్ లైన్ టెస్ట్, సిపిటి ఎగ్జామ్స్ తెప్పించుకుంటా. ఎవరైతే సిపిటి ఎగ్జామ్స్ కాలేదా ఉంటాయి మా ఎగ్జామ్స్ అని మేము అడుగుదామని అనుకున్నాం, కానీ ఎస్ఓ మేడం భయపెట్టి ఎస్ఓ మేడం అడగలేక భయం అయ్యే ఊకున్నాం. అమ్మ ఎస్ఓ మేడం అంటే భయం అంటారు, మరి భయం లేకుండా బయటకు పోయారు కదా. మీరు భయపడతారని నేను అనుకోనమ్మా. మీ మాటలు మీ చెప్పారు తల్లి, నేనన్నమాట కాదు. సరే అంటే నాకు ఒక డౌట్, ఇప్పుడు ఫిల్టర్ నీళ్ళు ఎందుకు వేస్తున్నావు మాకు? ఎప్పుడు నల్ల నీళ్ళు ఇస్తావు? అందులోకి పట్టుకొచ్చినామమ్మ. ఇప్పుడు అమ్మ ఫిల్టర్ నీళ్ళు తాగుతున్నారు, రోజు ఇవ్వాలి ఫిల్టర్ నీళ్ళు. అమ్మ ఆమె ఎందుకు ఇస్తారు? మీరు తాగడానికి రాదా? ఒక నిమిషం చెప్పాలా, మీకు బడ్జెటే రాలేదు. ఏం చెప్పండి, ఎందుకు రాలే? మళ్ళీ వచ్చినప్పుడు సరే మీ కేజీబీ సంగతి నేను అవసరం, వేరే కేజీబీ చెప్తున్నా. ఆ ఎస్ఓస్ పిల్లలకు ఫుడ్ పెట్టాలని నానా యాతన పడి ఆ నుంచి అప్పులు తెచ్చి ఇంట్రెస్ట్ లకి పిల్లలకు పెడుతున్నారు. అమ్మ ఒంట్లో బడ్జెట్ లేకపోతే మీకు తిండి ఎవడు పెట్టాలా?